హలో అండి, నేను ఈరోజు ఒక కొత్త ప్రోడక్ట్ కొన్నాను. మిర్రర్ సైడ్ బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ అంటారు వీటిని. యాక్చువల్లీ కొత్త ప్రోడక్ట్ని చాలామంది తెలిసి ఉంటుంది, కానీ కొంతమంది వాడరు. కానీ బిగినర్స్ ఎవరైనా డ్రైవింగ్ చేసేది ఉంటే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది యాక్చువల్లీ ఇప్పుడున్న నేను స్విఫ్ట్లో ఉన్నాను. దీనికి ఆల్రెడీ మా పాత కార్ దీనికి ఆల్రెడీ పెట్టాను నేను. అవి దాన్ని పెట్టడం వల్ల ఎలా బ్లైండ్ స్పాట్ ఎలా యూజ్ అవుతుందో నేను ఆల్రెడీ ఉన్న వాటికి చూపిస్తాను. సో ఇది ప్రోడక్ట్ 150 రూపీస్కి ఎంత వచ్చింది. చిన్న ప్రోడక్ట్ కానీ చాలా ఎఫెక్టివ్. ఎందుకంటే మనకి సిటీలో ఉన్నప్పుడు పక్కన నుంచి ఏ వెహికల్ వస్తుంది అంత ఈజీగా కనపడదు. ప్రతిసారి ఇట్లా వెనకకి చూడాల్సి వస్తుంది, లేకపోతే ఇట్లా వెళ్ళి చూడాల్సి వస్తుంది. అదే మిర్రర్ పెట్టి చిన్న పెట్టేసి ఉంటే ఈజీగానే కనిపించేస్తుంది. ఎట్లా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ నుంచి. సో ఇవే ఆల్రెడీ కొత్త కారుకి పెట్టుకుందాం అనుకున్నాను. అక్కడ ఉంది నా కారు. సో దానికి కొన్నాను, కానీ దీనికి ఆల్రెడీ మా పాత కారుకి ఆల్రెడీ పెట్టాను. సో కనిపిస్తుంది ఇక్కడ. సో చూపిస్తాను ఎలా ఉందో. సో ఇక్కడ నా పక్కన స్కూటీ ఉంది. సో నేను కొంచెం ముందుకు వచ్చాను కాబట్టి నాకు స్కూటీ పెద్ద మిర్రర్లో కనిపిస్తుంది. కానీ చిన్న మిర్రర్లో చూడండి, కొంచెం వెనకలకు వెళ్ళినా సరే క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఆ చిన్న మిర్రర్లో స్కూటీ మొత్తం కనిపిస్తుంది. మనకి రైట్ సైడ్లో కనిపించడానికి కొంచెం ఈజీగా చూడొచ్చు వెహికల్ ఎక్కడ ఉందని చెప్పేసి, కొంచెం డిస్టెన్స్ పక్కకే ఉంది కాబట్టి. కానీ లెఫ్ట్ సైడ్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది. మీకు లెఫ్ట్ సైడ్లో ఇంకా క్లియర్గా చూపిస్తాను ఆగండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో నాకు వెహికల్ ఏం కనిపించట్లేదు. పెద్ద మిర్రర్లో వెహికల్ ఏం కనిపించట్లేదు. అక్కడ స్కూటీ ఇక్కడ చూసినా కూడా ఏం కనిపించట్లేదు స్కూటీ. కానీ చూడండి వెనకాల స్కూటీ ఉంది, కానీ ఇక్కడ మనం డ్రైవర్ సైడ్లో చూస్తుంటే కనిపించలేదు స్కూటీ అసలు మనకి. అదే మీరు చిన్న మిర్రర్లో కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. చిన్న మిర్రర్లో చూస్తే స్కూటీ కనిపించిస్తుంది అక్కడ చూడండి, కానీ పెద్ద మిర్రర్లో స్కూటీ కనిపించదు. ఎందుకంటే కొంచెం పక్కకు ఉంది. దానికి అదే బ్లైండ్ స్పాట్. మనకి ఇట్లా తొంగి చూస్తే మన పక్కన ప్యాసింజర్కి కనిపిస్తుంది, కానీ ఈ డ్రైవింగ్ సీట్ ఉన్న వాడికి కనిపించదు ఆ స్కూటీ అనేది. సో ఆ రకంగా ఈ చిన్న మిర్రర్స్ అనేది బాగా మనకి యూజ్ అవుతుంది అనమాట. సో చూడండి, ఇక్కడ నాకు పెద్ద మిర్రర్లో అసలు స్కూటీ కనిపించట్లేదు, కానీ ప్యాసింజర్ కనిపిస్తుంది. కానీ మనం తొంగి చూడలేం కదా ప్రతిసారి. అందుకే చిన్న బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ వల్ల ఈజీగా కనిపించేస్తుంది. అండ్ అది ఒక్కటే కాకుండా చాలామందికి పార్కింగ్ చేసేటప్పుడు ఏమంటారు, పార్కింగ్ నాకు కొన్ని ఇమేజెస్ కూడా పంపారు. ఇట్లా స్క్రాచెస్ పడ్డాయి, పిల్లలు దాకింది, లేకపోతే పక్కన ఇంకేదైనా గోడ దాకింది అని చెప్తున్నారు. సో ఆ రకంగా కూడా మనకి ఈ బ్లైండ్ స్పాట్స్ మిర్రర్స్ వల్ల అసలు ఎంత దాకుతుంది డిస్టెన్స్, ఆ కార్కి ఈ కార్కి, లేకపోతే పక్కన కారు ఉంటే పక్కన కార్కి ఎంత గ్యాప్ ఉందనేది. లేకపోతే చూడండి చిన్న మిర్రర్లో చూడండి, చిన్న మిర్రర్లో చూస్తే ఈజీగా కనిపించేస్తుంది మనకి. కానీ పిల్లర్కి దీనికి మనకి ఏం తాకుతుందా చూడండి, ఇక్కడ గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ అనేది మనకి డైరెక్ట్ పెద్ద మిర్రర్లో కనిపించకపోవచ్చు, తొంగి చూడాల్సి వస్తుంది. అదే చిన్న బ్లైండ్ స్పాట్ మిర్రర్స్లో చూస్తే కనిపించేస్తుంది. ఆ కార్ ప్లేస్లో పిల్లర్ ఉన్నా సరే పిల్లర్కి మన కార్కి ఎంత డిస్టెన్స్ ఉన్నాయి అనేది ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. సో ఈ బ్లైండ్ స్పాట్స్ మిర్రర్స్ చిన్న ఉంటాయి. దానివల్ల మనకి యూజ్ ఏంటంటే పక్కన ఉన్నని, అంటే దీని బ్లైండ్ స్పాట్ అందుకే అంటారు, మనకి పక్కన కనిపించని వాటికి కూడా ఈ చిన్న మిర్రర్స్ వల్ల కనిపించేస్తుంది అనమాట. ఆ రకంగా మనకి యూజ్ అవుతుంది ఈ మిర్రర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రైవ్ చేసే వరకు కొంతమందికి 360 డిగ్రీస్ క్యామ్ ఉండదు. కానీ ఇప్పుడు చూడండి, నేను డ్రైవ్ చేస్తున్నాను, ముందుకెళ్ళే దాన్ని బట్టి ఎంత తాకుతుందో లేదా, ఎంత టచ్ అవుతుందో లేదా అనేది క్లారిటీగా ఈ మిర్రర్లో చూసుకోవచ్చు. పెద్ద మిర్రర్లో మనకి కొంచెం ముందుకు వంగాల్సి వస్తుంది, కానీ దీంట్లో ఈజీగా అర్థమైపోతుంది. ఆ రకంగా ఈ మిర్రర్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది నాకు అనిపించింది. ప్రైస్ కొంచెం చాలా తక్కువ కాబట్టి యూ కెన్ బై జస్ట్ 149 రూపీస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.